अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की ख़बर पर एक नज़र। ज़िले मेदक के निज़ामपेट मंडल के कलवाकुंटा गांव के मकानात के करीब एक नया शमशान घाट बनाया गया था। माजी में भी लोगों ने इस शमशान घाट की तामीर की मुखालिफत की थी, लेकिन लोगों ने इल्ज़ाम लगाया है कि इन बातों को ध्यान में न रखते हुए ये शमशान घाट तामीर किया गया है। शमशान घाट में लाशों को जलाने की वजह से देहातियों को इस बात की शदीद तशवीश है कि धुआं घरों में आ रहा है और जिसकी वजह से हमें काफ़ी मुश्किलात पेश आ रही हैं। देहात के अवाम तेलंगाना हुकूमत से इस बात का मुतालबा कर रहे हैं कि जितना जल्द मुमकिन हो सके इस शमशान घाट को गाँव से दूर बनाया जाए। देहात के अवाम ने मज़ीद इल्ज़ाम लगाया कि धुआं जिस वक्त शमशान घाट से निकल रहा है तो उसकी वजह से हमारे घरों तक वो धुआं पहुंच रहा है और हमारे देहात में छोटे छोटे बच्चे हैं, उन्हें काफ़ी मुश्किलात का भी सामना करना पड़ रहा है। और इस सिलसिले में हमने मुतअल्लिक़ा सरपंच को भी कई एक मरतबा तवज्जो दिलाया है, बावजूद इसके उन्होंने हमारे मसले को हल करने की कोशिश नहीं की है। इस प्रोग्राम में कायदीन नागराज गौड़, लक्ष्मण, गाँव के ख़वातीन के अलावा दीगर कई लोग इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। మధ్యాహ్నం వాటికని మాకు తెలియదు. ఫస్ట్ ఏది కడుతున్నాము, చెత్త ఇలా కడుతున్నామో అని అనుకున్నాము. ఇప్పుడు మొన్న కాలేస్తేనే మధ్యాహ్నం వాటికని తెలిసింది. అది మొన్న చెప్పినా కానీ పట్టించుకోలేదు. సర్పంచ్ ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే కాలేమమ్మ ఇక్కడ వాళ్ళ జాగాలనే కాలేస్తారు, ఇటు రాదు చేయమని చెప్పిండు. చెప్పినాక కూడా మళ్ళీ శవం వచ్చింది, కాలేసీరు. ఆ బూడిద వస్తుంది, వాసన వస్తుంది, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ ఫోన్ చేస్తే కూడా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేదు. ఎవరు పట్టించుకుంటలేరు. మన గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే హరితహారం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆడ చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేయక శ్మశాన వాటిగా కట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మహిళలు కూడా చెప్తున్నారు. మేము ఫోన్ కూడా చేసినాము, పట్టించుకుంటలేరు. చిన్నపిల్లలు ఉన్నారు, భయపడతారు. వాసన దగ్గర ఉంది, మొత్తం నోట్లు తిరుగుతున్నాయి, అన్న తినబుద్ధి అయితే లేదు. మరి ఇక్కడ కట్టద్దు, కట్టద్దు, తీసేయాలి. ఇక్కడ అసలు కట్టద్దు, ఇక్కడ తీసేయాలి. తాళం వేసి గుట్ట కడ కట్టాలి, లేకపోతే కిందికి దాని కడ కట్టాలి. ముఖ్యంగా ఏంటంటే శ్మశాన వాటిక కొరకు ఎవరికి ఏం చెప్పినా స్పందించడం లేదు. దానిపై ఊరుకు చివరన కట్టేటువంటి ఈ శ్మశాన వాటిక ఊరు మొదలకి కట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ వాడ ప్రజలకు మొత్తం ఆ పొగ, ఆ బూడి, అది ఏదైతే అంటిపెట్టిన బూడి ఉందో డైరెక్ట్ ఇళ్ళ మీదకి వచ్చి ఎఫెక్ట్ అవుతున్నది. ఈ చిన్నపిల్లలకు రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. సర్పంచ్ గారికి చెప్పినా స్పందిస్తలేరు. దీనికి కల్వకుంట గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చేతులెత్తి దండం పెట్టి ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి పట్టించుకొని దానికి తాళం అనేయండి, లేకపోతే మా ఇళ్ళకన్నా తాళాలే అనే అటువంటి ఉద్దేశానికి వచ్చి మహిళలు కూడా మరి పక్కకే స్కూల్ ఉన్నది. ఈ స్కూల్ పిల్లలకు కూడా ఆహారం తినేటప్పుడు ఆ బూడిది మొన్న పొద్దునో మన మధ్యాహ్నం స్కూల్లో తినేటప్పుడు ఆ సుడిగాడుపులతో లేచి ఆ బూడిదంతా వచ్చి ఆ పిల్లల ప్లేట్లలో కూడా పడడం జరిగిందట. ఆ పిల్లలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దయచేసి మన మేడం కూడా మేము ఒక విన్నపం చెప్పడం జరిగింది. పద్మాదేవేందర్ రెడ్డి గారు మన గ్రామానికి ఇచ్చేసినప్పుడు ఆమెతో కూడా మేము మొరపెట్టుకోవడం జరిగింది. మేడం గారు దయచేసి ఈ యొక్క శ్మశాన వాటికని ఇక్కడ నుంచి తొలగించి 1997లో చాలా గవర్నమెంట్ భూమి ఉన్నది, అక్కడనే కట్టండి. వైకుంఠ రథం కూడా ఉన్నది గ్రామంలో, దాని మీద మోసుకెళ్ళడం జరుగుతుంది. అన్ని స్పెషాలిటీలు కేసీఆర్ గారు ఇచ్చినట్టు పథకాలు ఏవైతున్నాయో అది ఏదైతే మన ఊరు చొచ్చుడుకు మన గ్రామం చొచ్చుడుకు పచ్చని ఒక
ఇక్కడ ఎవరైనా కాలేస్తే మా ఇండ్ల మీదకి పోతుంది. ఇటు మా ఇండ్లే ఉంటాయి. ఇటు ఇక్కడ ఇది దాటితే దీన్ని వెనుక మా ఇండ్ల మీదకి వస్తుంది. మళ్ళీ రాత్రి ఎవరైనా కాలిస్తే భయం అవుతుంది. మళ్ళీ బూరంతా మా ఇండ్ల మీద పడుతుంది. మొత్తం మళ్ళీ పక్కనే స్కూల్ ఉంది. ఆ స్కూల్ మీకు వస్తుంది. అంతా పిల్లలు కూడా భయపడుతుంది. ఇక్కడ గుడి మాదే గుడి. ఆ గుడి మీకు అవుతుంది. మా ఇండ్ల మీదకి అవుతుంది. పూలు ఇక్కడ